ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే కనుక ఒకప్పుడు డయాబెటీస్ అనేది ఒక ఏజ్ తర్వాత వరకే వచ్చేది, కానీ ఇప్పుడు ప్రతి చిన్న వారి దగ్గర నుంచి పెద్దవారి దగ్గర వస్తుంది కదా. సో అసలు ఈ డయాబెటీస్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? బేసిక్గా డయాబెటీస్ అనేది డిసీజే కాదండి, అది మన పూర్వీకులకి ఎవ్వరికీ లేదు డిసీజ్, మన నుంచే వచ్చింది. ఓకే, చాలా మంది పేషెంట్స్ వస్తారు, వచ్చి నాకు జీన్స్ లోనే డయాబెటీస్ ఉంది, నాకు రాకుండా హోమియోపతిలో మందులు ఉన్నాయి కదా ఇవ్వండి అంటారు అనమాట. అంటే హోమియోపతి అంటే పర్మనెంట్ క్యూర్, ప్రివెన్షన్ కూడా యూజ్ చేయొచ్చు వాళ్ళకి తెలుసు. ఒక డయాబెటీస్ వచ్చిన మనిషి జస్ట్ డైట్ పాటిస్తే డయాబెటీస్ ఒక్క మందు కూడా లేకుండా రివర్స్ అయిపోతుంది. డయాబెటీస్ అనేది డిసీజ్ కాదు, ఇలా లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల వచ్చింది. ఫస్ట్ చేంజ్ ఏంటంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం, తేనె, బెల్లము, చక్కెర, రైస్, వీట్, మేజ్, జావర్, బాజరా, పిండితో తయారు చేసిన పదార్థంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఎక్కువ తీయగా ఉన్న ఫ్రూట్స్ లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇంతకు ముందు ఏంటంటే పొద్దున ఒకసారి తినేవాళ్ళు, మధ్యాహ్నం తినేవాళ్ళు, రాత్రి తినేవాళ్ళు. నెక్స్ట్ జనరేషన్ లో ఏమైందంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం స్నాక్స్, మళ్ళీ రాత్రి, రైట్ 4 అయింది. నెక్స్ట్ జనరేషన్ లో ఏంటంటే మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మిడ్ నైట్ బిర్యానీలని వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మిడ్ నైట్ బిర్యానీ, 4 AM బిర్యానీ. అంటే మనిషి 24 గంటలు తింటూనే ఉన్నాడు. సో మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్లు, పిజ్జాలు, బర్గర్లు, మనకు నార్త్ ఇండియన్ సేవ్ పూరి, పానీపూరి, డబిల్ పూరి, ఇంకా ఏవేవో మొత్తం ఇంత తినడం వల్ల మన బాడీలో కార్బోహైడ్రేట్ ఎక్కువై అదే షుగర్ గా మారుతుంది. మన పాతకాలంలో ఎలా ఉండేది, రోజుకు 3 పూటలు కాదు, వారానికి 3 పూటలు, 4 పూటలు తినేవాళ్ళు. సో అందుకు వాళ్ళంతా హెల్దీగా ఉండరు. మనం ఇంత తిండి తినడం వల్ల మెయిన్ డయాబెటీస్ రావడం. దాంతో పాటు నెక్స్ట్ ఏంటంటే సరిగా నిద్రపోకపోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, లైఫ్ లో బాగా స్ట్రెస్ పెట్టుకోవడం, అలవాట్లు, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవంతా డయాబెటీస్ కి జస్ట్ ఒక 10% కాంట్రిబ్యూట్ చేసే 90% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఫర్ డయాబెటీస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ రాంగ్ డైట్.